ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. అయితే ఈ మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల మీరు ఎటువంటి పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అననుకూల ఫలితాలు కన్యారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే చేస్తారు. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి కొన్ని వార్తలను మీరు వినబోతున్నారు. అంటే అప్డేట్ న్యూస్ నైతే తెలుసుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశీ వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే విదేశాల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్న వారు దానికి సంబంధించి ప్రయత్నాలనైతే మొదలు పెడతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. కాకపోతే ఈ యొక్క కన్యా రాశి వారు ఒక నిందను మోయాల్సి వస్తుంది. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా కొంతమంది వ్యక్తులు చిత్రీకరించే ప్రమాదం కనిపిస్తుంది. మీరు పనిచేసే చోట కాని, వ్యాపారం చేసే చోట కాని, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కాని ఈ యొక్క ఆరోపణ మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి. కానీ ఒక మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ మీపైన చూపించే ప్రేమ కారణంగా, అభిమానం కారణంగా వారిచ్చినటువంటి ఒక సలహాను మీరు పాటిస్తారు. ఆ సలహా పాటించడం ద్వారా ఖచ్చితంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకోవటంలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఆ స్త్రీ, తోపుట్టువు కావచ్చు, తల్లి కావచ్చు, ఇంకా ఎవరైనా సరే పురుషుల విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు. అయితే తన యొక్క ప్రేమ కారణంగా, తన యొక్క అభిమానం కారణంగా మీరు వారిచ్చే సలహా ఒకటి వింటారు. అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకోవటంలో కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు శుభకరమైన ఫలితాలు ఉంటాయి. చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని వింటారు. వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు ప్రత్యేకమైన అవకాశాలను, ప్రత్యేకమైన విజయాలను పొందుకుంటారు. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.